హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. కన్నప్ప అనే టైటిల్ అనౌన్స్ నుంచి కూడా సినిమా పూర్తి వరకు ఇప్పటి వరకు కూడా ట్రెండింగ్లోనే ఉంది. అండ్ నార్త్ టు సౌత్ అన్ని వుడ్లకు సంబంధించిన ప్రధాన నటులు ఈ సినిమాలో ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే కన్నప్ప సినిమా రిలీజ్కు ముందు భారీగా ప్రమోషన్స్ కూడా చేశారు. మాస్టర్ కాపీ కూడా రెడీగా ఉన్న సమయంలో కన్నప్ప నిర్మాతకు సెంట్రల్ టీమ్స్ అయితే షాకింగ్ అందించాయి. ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనే అనుకోవాలి. హీరో నిర్మాత మంచు విష్ణుకు చెందిన కార్యాలయాల్లో కేంద్ర జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం తనిఖీలు చేసింది. మాధవపూర్, కావూరి హిల్స్లోని ఆఫీసుల్లో 2 బృందాలు తనిఖీలు చేశాయి. అండ్ మంచు విష్ణు నిర్మించిన కన్నప్ప సినిమాకి సంబంధించి జీఎస్టీ చెల్లింపుల్లో తేడా ఏదో ఉన్నట్లుగా అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. సినిమా బడ్జెట్, జీఎస్టీ చెల్లింపుల ఫైల్స్ అయితే పరిశీలించారట. మరోవైపు విష్ణు కార్యాలయానికి సినీ నటుడు మోహన్ బాబు, రచయిత కోన వెంకట్ వెళ్లారు. అండ్ జీఎస్టీ ఆఫీసర్స్ అడిగిన ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానం ఇచ్చారట. అండ్ జీఎస్టీ తనిఖీలపై స్పందించిన మంచు విష్ణు రైట్స్ విషయం తనకు తెలియదన్నారు. అయినా ఇందులో దాచిపెట్టేదేమీ లేదని చెప్పుకొచ్చాడు. అండ్ జీఎస్టీ రైట్స్తో తాము ఎక్కడెక్కడ అప్పులు చేశామో తెలుస్తుందన్నారు విష్ణు. ఇక మరోవైపు జీఎస్టీ రైట్స్ వేళ ఏపీ సర్కార్ కన్నప్ప టీమ్స్కి ఓ గుడ్ న్యూస్ చెప్పింది. 10 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అండ్ సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్లలో హయ్యర్ క్లాస్ టికెట్ల రేట్లు ఒక 50 రూపాయలు పెంచుకునేందుకు ప్రభుత్వం ఓకే చెప్పేసింది. అండ్ శుక్రవారం రిలీజ్ కాబోతున్న కన్నప్ప సినిమా విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్. దాదాపు 10 ఏళ్ళు ఆయన దీనికోసం వర్క్ చేశారు. ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కించిన ఈ సినిమాలో విష్ణు టైటిల్ పాత్ర పోషిస్తుండగా రుద్రగా ప్రభాస్, కిరాతకగా మోహన్ లాల్, శివుడిగా అక్షయ్ కుమార్, పార్వతిగా కాజల్ అగర్వాల్, మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు నటిస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అనేది. మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.